తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ శ్రీ హరిప్రియ గారు ఉన్నారు. హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. హరిప్రియ గారు, మాఘమాసంలో మాఘ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంటుంది. చాలా విశేషమైన ఫలితం వస్తుందంటారు. విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు అవన్నీ చేసుకుంటే చాలా మంచిదంటారు. ఆ రోజు మాఘ పౌర్ణమి, ప్రతి పౌర్ణమికి లలితా సహస్రనామ పారాయణ చాలా విశేషమైన ఫలితం అంటారు. ఇంకా ఏమైనా విశేషమైన ఫలితాలు ఉన్నాయంటారా మాఘ పౌర్ణమి రోజు? చాలా విశేషం ఉంటుంది. చెప్పండి. మనకి ప్రతి నెల మనకి పౌర్ణమి వస్తుంటుంది. ఒక్కొక్క పౌర్ణమికి మామూలు కొన్ని పౌర్ణమిలకి అంటే మాసాన్ని బట్టి ఆ పౌర్ణమికి ఆ విశిష్టత ఉంటే, ఈ మాఘ పౌర్ణమికి మాత్రము ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. కార్తీక పౌర్ణమి దీపాలు వదులుతాము అంటే కార్తీక పౌర్ణమి అంతే తప్ప ప్రత్యేకంగా పౌర్ణమికి అంటూ ఏ పేరు లేదు. మాసంతో కలిపిన పౌర్ణమికి మాత్రమే వచ్చింది తప్ప శ్రావణ పౌర్ణమి ఆ రోజు అమ్మవారికి సంబంధించింది, చైత్ర పౌర్ణమి ఇట్లాగా అంటే దానికి పౌర్ణమికి మాసానికి లింక్ పెట్టి చెప్పుకుంటున్నామే తప్ప ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి మాత్రం చాలా ప్రత్యేక, మహామాఘి అంటారు, మహామాఘి అంటారు అనమాట. అంత విశేషమైన ఫలితం ఉంటుంది. అంటే ఈ 12 పౌర్ణములకు మనం ఏదైతే మిస్ అయినామో లేదా ఏదైతే చెయ్యలేకపోయామో అవి అన్నీ ఈ పౌర్ణమికి చేసుకుంటే, మనకి ఏకాదశుల్లో చెప్పారు గుర్తుందా, 12 ఏకాదశులు చేయలేకపోయినప్పుడు ముక్కోటి ఏకాదశి చేసేస్తే 3 కోట్ల ఏకాదశులు చేసినట్టుగా, అలాగే ఇది కనుక ఈ మాఘ పౌర్ణమికి కనుక శ్రీమన్నారాయణుడికి మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైన పూజలు చేసుకోవడంతో పాటుగా, ఆ పూజలు ఎలా చేయాలో చెప్తాను. ఈ పూజలు చేసుకోవడంతో పాటుగా శివుడికి పార్వతీ అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. శివుడికి పార్వతి అమ్మవారికి కూడా ఈ లక్ష్మీదేవి నారాయణుడు అలాగే శివుడు లింగ రూపంలో ఈ సమయంలో ఉంటాడు కాబట్టి పార్వతి అమ్మవారికి అంటే ఈ పూజ మాఘమాసంలో పౌర్ణమి రోజు చేయడం వల్ల విశేషత ఏంటంటే, శివుడు అర్ధనారీశ్వరుడు కదా. అవును. అర్ధనారీశ్వరుడు అన్నప్పుడు ఎవరైతే దాంపత్య దోషాలతో బాధపడుతున్నారో, దాంపత్య దోషంతో బాధపడేవాళ్ళు, పుత్ర సంతానం లేని వాళ్ళు, సంతానం కోరేవాళ్ళు, తరువాత కాలసర్ప దోషాలతో బాధపడేవాళ్ళు, కాలసర్ప దోషానికి కూడా తర్వాత మహాకాలుడు కదా, మహాకాలుడు శివుడు. ఇన్ని విశిష్టతలు ఈ మాఘ పౌర్ణమికి ఉన్నాయి. ఒక్కొక్కటిగా నేను వివరించి చెప్తాను. చెప్పండి. అయితే కాలసర్ప దోషాలు ఉన్నవాళ్ళు, కుజదోషాలు ఉన్నవాళ్ళు, కుజదోషాలకి కూడా అంటే ఆధ్యాత్మిక పరంగాను లౌకిక పరంగాను కూడా విశేషమైనది. ఆధ్యాత్మిక పరంగా లౌకికంగా కూడా అంటే మన మనుషులందరికీ కావాల్సినవి. మరి మనుషులకు సామాన్య మానవులు కావాలి కదండి. ప్రతి ఒక్కళ్ళకి ఏవో బాధలు ఉంటూనే ఉన్నాయి ఈ కలికాలంలో. వాటిలో కూడా ఒక పరిహారం అనేది కావాలి కదా. ఇప్పుడు మనం ఆ పరిహారాలు ఏమిటి, ఎవరెవరు ఏం పూజ చేసుకోవాలి అనేది చాలా క్లుప్తంగాను విశేషంగాను నేను వివరిస్తాను. శివుణ్ణి పార్వతిని ఈ పౌర్ణమికి మనం పూజించడంలో అంతరార్థము ఇవి కలుగుతాయి. ఒకటి సంతానము, భార్యాభర్తల అన్యోన్యత, పుత్ర సంతానం కోసం సంతానం కోసం, తర్వాత గ్రహ దోషాలు పోవడానికి, కుజ దోషాలు పోవడానికి, కాలసర్ప దోషాలు పోవడానికి, ఈ దోషాలు పోవడం కోసం, ఇన్ని దోషాలు ఉన్నాయా పోవడం కోసము పార్వతీ పరమేశ్వరులను ఈ పౌర్ణమికి పూజిస్తే, అంటే బాహ్యానికి సంబంధించిన కోరికలు నెరవేరడానికి, దోషాలు పోవడానికి శివ పార్వతుల్ని ఈ మాసంలో పూజ చేస్తారు. మాఘ పౌర్ణమికి. అయితే శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మిని ఎందుకు పూజ చేయాలి అంటే, మాఘమాసము వీరిద్దరిది, అందులోనూ శ్రీమన్నారాయణుడిది కాబట్టి ఈరోజు మనం అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి, విష్ణుమూర్తికి కనుక పూజలు చేస్తే వచ్చేవి ఏమిటి అంటే, విష్ణువులో ఐక్యమవుతాము జన్మాంతరంలో. జన్మాంతరంలో అంతకన్నా మహాభాగ్యం ఇంకేముంది? చాలా విశేషమైనది పౌర్ణమి. మహాభాగ్యం.
దానితో పాటుగా ఎవరైతే ధనపరంగా ఇబ్బందులు పడుతున్నారో, ధనం ఖర్చు అయిపోవడం కానీ, ధనం ఇరుక్కుపోవడం కానీ, ధనం కోసం బాధపడడం కానీ, ఇలాంటివి ఆర్థిక సంబంధమైన బాధలు ఎవరైతే పడతారో వారు ఈ పౌర్ణమికి మహాలక్ష్మి అమ్మవారికి కనుక పూజ చేసి, చాలా ముఖ్యమండి బాబు. ఇవాళ రేపు బాధలు పడేదే దానికి లక్ష్మీ కటాక్షం కోసమే కదా ప్రతి ఒక్కళ్ళు బాధపడేది. అవును, దానికోసము ఈ పౌర్ణమి రోజు పూజ చేస్తాము. అయితే ఇంకొక విశేషత ఏంటంటే, ఈ పౌర్ణమి రోజు ఎవరైనా మహామంత్రాన్ని గురువుల ద్వారా గురుముఖంగా తీసుకుని పౌర్ణమి ఘడియల్లో కనుక మనం అనుష్ఠానం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది. ఆ మంత్ర సిద్ధి కూడా దొరుకుతుంది. మాఘ పౌర్ణమి రోజు మంత్రం అనుష్ఠానం చేసుకుంటే గురుముఖంగా తీసుకొని అనుష్ఠానం చేసుకోవాలి. లేదు, కొంతమంది మాకు అట్లాంటి మహామహా గురువులు లేరు, మాకు గురువుతో అవ్వదు అని అనుకుంటే కనుక దానికి కూడా ప్రత్యామ్నాయం మనకి భగవంతుడు అందించాడు. అది ఏమిటంటే, చెప్పండి. దక్షిణామూర్తిని మనం ఈరోజు దక్షిణామూర్తిని ఆ పటాన్ని దగ్గర పెట్టుకుని, లేదు దత్తాత్రేయ స్వామి ఆయన కూడా జగద్గురు, ఆయన పటం పెట్టుకుని, లేదు మాకు అది కూడా దొరకట్లేదు అని ఎవరైనా అనుకుంటే కనుక ఆదిశంకరాచార్యుల వారి పటాన్ని కూడా, ఆయన అందరికీ జగత్తుకే గురువు, జగద్గురువు, ఆయనని ఎదురుకుండా పెట్టుకుని మనం మామూలుగా పూజలన్నీ చేసుకున్న తర్వాత నిష్టగా మనం ఏ మంత్రాన్ని అయితే అనుకుంటామో ఆ మంత్రాన్ని, పంచాక్షరి కావచ్చు, అష్టాక్షరి కావచ్చు, ఆ మంత్రాన్ని స్వామివారు మనకి అనుగ్రహిస్తున్నట్టుగా మనం తీసుకున్నట్టయితే ఆ మంత్రాన్ని 1008 సార్లు కనుక ఈ పౌర్ణమి ఘడియల్లో చదివినట్టయితే కనుక అది మనకి చాలా విశేషమైన, అంటే సహస్రం మీద ఒక 8, సహస్రం మీద 8, 1008 అంటారు. ఆ అన్నిసార్లు కనుక మనం చేసినట్టయితే ఇంకా అక్కడి నుంచి మనం ఒక ప్రక్రియగా పెట్టేసుకోవాలి. ఎలాగా, ఈరోజు గురుముఖంగా ఆ స్వామి మనకి చెప్పాడు అని అనుకుని దీన్ని ప్రతిరోజు లెక్కతో అని కాదు, మనసుతో 108 చేయంగానే ఇంకా చాలు నాకు అయిపోయింది అనుకుంటే మన దృష్టి దేని మీద ఉంటుంది? ఆ 108 ఎప్పుడయ్యాయా అన్న దాని మీదే ఉంటుంది. అవునా? 108 అయిపోగానే జపమాల పెట్టేసేసి మన పనుల్లోకి వెళ్ళిపోతాము. అలా కాకుండా 108 అనేది ఊరికే చెప్పడం కోసము, కాన్సన్ట్రేషన్ రావడం కోసం 24 గంటలో ఒక అరగంట అయినా మన కోసం మనం ఖర్చు పెట్టుకోవాలి. మా లోపల అంతర్లీనంగా అది లోపల ప్రక్రియ జరిగిపోతూ ఉంటే కనుక అది మన అనుష్ఠానం చేసినట్టే లెక్క. ఇప్పుడు మీతో మాట్లాడుతూ కూడా నేను మనసులో అనుకోవచ్చు ఓం నమో నారాయణాయ అని, అది లోపల శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. అది అంటే నిరంతరము మన శ్వాసలోని కనుక పంపించినట్టయితే దాని పని అది చేసేసుకుంటుంది. అది మనకి సిద్ధి పొందాలి అంటే ఈ మహామాఘి అయిన ఈ పౌర్ణమి రోజే మనకి విశేషము, అంత విశేషం ఈ మహామాఘికి. ఈ రోజు యజ్ఞయాగాలు చేసిన, దాన ధర్మాలు చేసిన, నదీ స్నానం చేసిన, పితృకార్యాలు చేసిన ఇంత ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అద్భుతం. ఈ పౌర్ణమికి అద్భుతమైన పౌర్ణమి మనకి ఆ భగవంతుడు ప్రసాదించాడు. అంటే మానవుల కష్టాలని తీరుస్తానికే ఇలాంటివన్నీ కూడా మనకి అందించినట్టున్నారు. ప్రతిరోజు మనకి అందిస్తున్నాడు. అందుకునే శక్తి మనకి లేకపోయింది, కానీ ప్రతిరోజు ఏదో ఒక విశేషం ఇస్తున్నాడు. అన్ని రోజులు చేయలేకపోయినా ఈ విశేషమైన రోజుల్ని కూడా ఎవరి ద్వారానో విని, ఎన్నెన్నో చెడు మాటలు వింటుంటాం మన దైనందిన జీవితంలో, అన్ని రకాల మాటలు వింటూ ఉంటాము. కానీ ఇలాంటి మంచి వాక్యాలు వినాలంటేనే మనకి టైం కుదరదు. యోగంలో ఉండాలి కదా. యోగంలో ఉంటేనే కదా విని మనం ఆచరించగలుగుతాము. ఎప్పటికప్పుడు ఎదురు చూస్తుంటాడట. ఏమని? భక్తుడు కోసము ఆయన తపన పడి ఎదురు చూస్తుంటాడంట. అందుకనే నా వైపు 4 అడుగులు వేస్తే నేను నీకోసం 10 అడుగులు వస్తాను అని. ఒక్కసారి హరి అని పిలిస్తే చాలు, ఆ 7 కొండలు దిగి వచ్చేస్తాడు. అంతటి విశేషమైన భగవంతుడిని మనం ఒక్కసారి కూడా తలవలేకపోతున్నాము, తాపత్రయంలో పడిపోతున్నాము అంటే అది ఎప్పటికప్పుడు చెయ్యి అందించడానికి రెడీగా ఉంటాడు. మనం దీన్ని పట్టుకోవడానికి రెడీగా ఉండాలన్నమాట. ప్రతి పండగ మనకి ఇచ్చేది ఏంటంటే కనీసం ఆ ఒక్కరోజైనా నేను నిన్ను తరింప చేస్తాను
అని ముందుకు వస్తున్నాడు. మనం అందుకోవాలి. అందుకోలేకపోతే శ్రీరామ అనుకున్న ఎంత తేలికైన పదం. ఒక్క రా అనే పదంలో శ్రీరామ శ్రీరామ అని ఒక్క మాల తిప్పిన మనస్ఫూర్తిగా ఎంత విశేషమైన చిన్న చిన్న పదాలు అనలేకపోతున్నాము. అంటే విష్ణు సహస్రనామాలు ఈ నెలలోనే వచ్చి నీకు అందించారు కాబట్టి శ్రీరామ అనుకోవచ్చు. ఆ స్వామికి సంబంధించిన ఏ కృష్ణ అంటే కాదు, కృష్ణ అనుకోవచ్చు, హరే రామ హరే కృష్ణ అనుకోవచ్చు, శివ శివ అనుకోవచ్చు. అయ్యా అమ్మ ఇద్దరు ఉంటారు, ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, శివ శివ ఇద్దరు కలిసి వస్తున్నారు. ఇంకొకటి మనం అందరం అంటే నేను ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఏదైనా మనకి కష్టం చెప్పినప్పుడు ఈశ్వర శివ శివ అనండి, అంతేగాని ఓహో అలాగా అని అనకండి. ఆ రకంగా మీరు తరించబడతారు. మీకు చెప్పినందుకు వాళ్ళు కూడా తరించబడతారు. అవును, గబుక్కునేదంటే అయ్యో రామ 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 అనుకుంటాం. అది మాత్రం ప్రతి ఒక్కళ్ళము. నేను ఇప్పటికీ ఏదైనా గబుక్కన జరిగినా శివశివ అనేస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే నాకు చెప్పిన వాళ్ళకి మోక్షం ఉంటుంది, నాకు కూడా పుణ్యం కలుగుతుంది. అన్నందుకు మీకు, విన్నందుకు వాళ్ళకి. చాలా అద్భుతం కదా. చాలా ఈ చిన్న ప్రయత్నాలు అది మనకి భగవంతుడు ఇంత ఇచ్చాడు, ఇంత శరీరం ఇచ్చాడు, ఇంత జ్ఞానం ఇచ్చాడు, ఇంత సంపద ఇచ్చాడు. ఒక్కసారైనా ఆయన్ని తలుచుకోలేమా? తలుచుకోవాలి. తలుచుకోవడం కోసమే మనిషిని మన పుట్టించాడు. జంతువులు, పక్షులు, పశుపక్షాదులు భగవంతుని తలుచుకోలేము. కానీ మానవ మాత్రులము ఇన్ని ఇచ్చిన ఆయన్ని ఒక్కసారి పండగ పూట కనీసం ఒక్కసారైనా రామాని కానీ కృష్ణాని కానీ హరి అని కానీ తలిస్తే కనుక ఇంత రెడీగా పట్టుకుంటాట స్వామి జన్మని తరింపచేద్దాము అని. కనీసం ఒక్కసారైనా అంటాడా జీవుడు అని తపన పడుతుంటాడు. ఆ తపన పడిన వాళ్ళకి కుండతో బోర్లించుదాము, కలశంతో బోర్లిద్దాము అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అందుకోవడానికి మనకి అవకాశం కలగట్లేదు. కానీ తప్పనిసరిగా లౌకికంతో మనం ప్రపంచకంతో పోరాడాలి. కానీ ఒక్కసారైనా పండగల్లో ఆ స్వామిని తలుచుకుంటే ఎన్నో కర్మలు తీస్తాను అని ఒట్టు వేశాడు. ఒట్టు కూడా వేశారు. మరి ఋషులు చెప్పింది ఏమిటి? ఆయన రెడీగా ఉన్నాడు, నేను ఇస్తాను. ఋషివాక్యం కదా, ఋషివాక్యం ఇది. మనకి పురాణాల్లోనూ ఋషులు చెప్పినవి, అదేంటిది జ్యోతిష పరంగాను ఇలా ఒకటి కాదు, వాళ్ళు ఎన్నో ఇచ్చారు మనకి. వెయిట్ చేస్తూ ఉంటాడు భగవంతుడు. ఒక్కసారైనా తలుచుకుంటే పాపాలను కడిగేద్దామని రెడీ పట్టుకుంటాడు. అది మన ప్రయత్నం, మానవ ప్రయత్నం చెయ్యాలి. చేస్తేనే చాలా. అంటే ఈ పౌర్ణమికి ఇంత విశిష్టత ఉన్నది. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్తున్నానమ్మా, మనం ఈ సమయంలో సిద్ధి తీసుకోవడానికి కూడా ఇది అనువైన సమయము. సిద్ధి పొందడానికి. అంటే గతంలో ఉపాసన తీసుకున్న వాళ్ళు కూడా సిద్ధి పొందడానికి మన నిత్యకృత్యంలో సాధన చెయ్యలేకపోయినా కొంత పక్కన పెట్టేస్తుంటాము. కానీ ఈ పౌర్ణమి ఘడియల్లో తప్పనిసరిగా సిద్ధి పొందాలి. సిద్ధి అంటే అర్థం ఏమిటి? మనం తీసుకున్న మంత్రం ఫలించడమే సిద్ధి అంటే. మనం ఏ మంత్రం అయితే తీసుకుంటామో ఆ మంత్రం ఫలించడమే కదా సిద్ధి అంటే. ఇప్పుడు నేను నమో నారాయణాయ అన్నాను, నేను ఒక కోరుకుని, మానవ సహజం కోరికలు, నేను ఒక కోరిక కోరుకుని ఓం నమో నారాయణాయ అని నేను సిద్ధి అంటే నాకు లేదా డబ్బులు కావాలనో, లేకపోతే పెళ్లి కావాలనో, లేదంటే ఉద్యోగం ఏదో మానవుడి యొక్క కోరిక. ఆ కోరిక తీరింది అంటే దాని అర్థం ఏమిటి? సిద్ధి పొందినట్టే కదా. ఎవరికి ఏ క్రమంలో ఏది కావాలో సంకల్పం. ఇప్పుడు మహర్షులు, సాధువులు ఉన్నారు, వారికి సిద్ధి ఏమిటి? మోక్షము. మానవులకి సిద్ధి ఏంటి? కోరికలు తీరడము. ఇలాగా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ ఉంది. అది మనం చేసుకోవడమే లోపం తప్ప ఆయన అనుగ్రహించడానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నాడు. కాబట్టి ఈ పౌర్ణమిని అసలు వృధా చేసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు సిద్ధి పొందేందుకు, మన కోరికలు తీరేందుకు ఈ ప్రక్రియలు చేస్తే ఇటు ఆధ్యాత్మిక పరంగా అన్ని లాభాలు, మహాలక్ష్మి నారాయణుని పూజించడం వల్ల మనకి ఆర్థిక పరంగా కూడా ఇక్కట్లు తీరిపోతాయి అన్నమాట. ఇంత విశేషమైన పౌర్ణమి గురించి చాలా చక్కగా వివరించారు. నమస్తే అమ్మా.